ముందుగా దీన్ని ఎవరు చూశారు? సార్, నేను చూశాను. మీకు ఇతనికి ఏంటి సంబంధం? మేమిద్దరము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము. తర్వాత ఇదెవరు? నేను నా ఫ్రెండ్ హ్యానీ. ఇతను కూడా నాతోడే ఉండింది. వారు చెప్పండి సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఇద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. తర్వాత ఇతను 3 నెలల కాల్ డీటెయిల్స్ తీసుకోండి. అలాగే సార్. ఓకే, బాయ్. చూద్దాం. బాయ్. నువ్వు రెడీగా ఉండు. ఓకే ఓకే, నేను రెడీగా ఉన్నాను. ఓకే ఓకే. నేనెవరో చెప్పు. ఆమెర్, అక్బర్, కాదు. యాంటనీ, కానే కాదు. అనిరుద్. అవును, 2 రోజుల తర్వాతే కదా వస్తున్నావు చెప్పావు. అవును, త్వరగా వచ్చేసావు. కానీ నా వల్ల నిన్ను వదిలి 2 రోజులేంటి, 2 నిమిషాలు కూడా ఉండటం కుదరదు. అలాగా? కంట్రోల్ గాయ్స్, కంట్రోల్. ఏంటంత తొందర? సరే, నేను బయలుదేరుతాను. మేడం, చనిపోయిన అనిరుద్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఏముందంటే తన తలపైన బలమైన గాయం తగలటం వల్లే చనిపోయాడని. వెంటనే తన ఒంటిపైన చేతి రేఖలు కూడా దొరికాయి మాకు. తర్వాత ఫారెన్సిక్ యొక్క రిపోర్టును బట్టి ఆ చేతి గుర్తులు నీవి, తర్వాత ఈ అమ్మాయివి కూడా. అందుకని మీరు మర్యాదగా నిజం చెప్పండి. లేకుంటే విచారించే రీతిలో విచారించాలా? సార్, అనిరుద్ ఆఫీస్ విషయం మీద బయట ఎప్పుడు తిరుగుతూ ఉంటారు సార్. ఇంట్లో ఎప్పుడు నేను కీర్తి మాత్రమే ఉంటాం సార్. ఈ ఒంటరితనం ఎలా ప్రేమగా మారిందో మాకు కూడా తెలీదు సార్. కీర్తి, నా చార్జర్ అక్కడ ఉంది, తీసుకొస్తావా? ఇదిగో నీ చార్జర్. నువ్వు నీ థింగ్స్ అన్ని సర్దుకున్నావా? తీసుకున్నాను. నీ వాచ్ ఏది? అయ్యో సారీ. నువ్వు ఎప్పుడు చూడు వాచ్ ని మాత్రం మర్చిపోతున్నావు. ప్లీజ్ తీసుకొస్తావా? ఇదిగో నీ వాచ్. హాయ్ అనిరుద్. హాయ్. ఏదైనా అవుటింగా? అవును, నాకు 2 రోజులకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది.
సో నేను బయటికి వెళ్తున్నాను. ఓకే మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, సరేనా? అయితే నేను వెళ్ళొస్తాను. ఇంకా ఏదైనా సమస్య ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి, సరేనా? బాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. 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 అనిరుద్ బాయ్. బాయ్. అన్నిటినీ ఎలా వేసి పెట్టాడో చూడు. ఏంటి విషయం? వాడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వేంటి హ్యాపీగా ఉన్నావు? ఏంటని నాకు చెప్తావా? ఏం చేసేది, అనిరుద్ వెళ్ళిపోయిన తర్వాతే నా ప్రేమకి కాస్త టైం దొరుకుతుంది. కీర్తి ఎక్కడ? కీర్తి బయటకు వెళ్ళింది, 1 hour వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు అనిరుద్? కీర్తి లేకపోతే ఏంటి, ఇప్పుడు నువ్వు నావు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు. నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తాను, అది చూసి నువ్వే పిచ్చి అయిపోతావు. నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ చూపిస్తాను.